ఇండియన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ. ఈ కంపారిజన్ చేయాల్సొస్తే గనక ఆబ్వియస్‌లీ ఇండియన్ ఆర్మీ ముందు పాకిస్తాన్ ఆర్మీ ఏ దరిదాపుల్లో కూడా లేదు. మన ఆర్మీ స్ట్రెంత్ ఎంతంటే అప్రాక్సిమేట్‌లీ 12,00,000 మంది. అదే పాకిస్తాన్ ఆర్మీకొచ్చేసరికి ఆర్మీ రిజర్వ్డ్ మొత్తం అన్ని ఫోర్సెస్ కలుపుకుంటే 10,00,000. మన దగ్గర అది కాక రిజర్వ్డ్ ఫోర్స్ 14,00,000 మంది. ఈ 2 కాకుండా ఆర్మీలో వర్క్ చేసి రీసెంట్ టైమ్స్‌లో రిటైర్డ్‌గా అంటే 30 ఇయర్స్ ఆర్మీ యొక్క లైఫ్ స్పాన్. 30 ఇయర్స్ దాటితే గనక ఆర్మీ నుంచి బయటకొచ్చేస్తారు. అలా బయటకొచ్చేసిన ప్రెజెంట్ 30-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ సంఖ్య ఇంకో 2-3 లాక్స్. సో, ఓవరాల్‌గా మన ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ ఎంతుందంటే అప్రాక్సిమేట్‌లీ 25,00,000. 25,00,000 మంది యుద్ధానికి, 5,00,000 మంది సైన్యానికి మధ్య జరిగే యుద్ధం. దీన్నసలు కంపారిజన్‌లో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాను తనను తాను బలమైన దేశం కింద ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడంలో యుద్ధాన్ని ఆహ్వానిస్తుంది తప్ప, రియాలిటీలో పాకిస్తాన్‌కి కూడా తెలుసు ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో. కంపేర్ టు పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎక్స్‌ట్రీమ్‌లీ ట్రైన్డ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇండియన్ ఆర్మీ ప్రతి కండిషన్స్‌కి అలవాటు పడిపోయింది. ఎక్కడ యుద్ధం చేయాల్సొచ్చినా ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంటుంది. అది కొండ ప్రాంతాలవ్వచ్చు, మంచు అవ్వచ్చు, ఎడారవ్వచ్చు, ఎండలవ్వచ్చు. ప్రతి కండిషన్స్‌లోనూ ఇండియన్ ఆర్మీ వెరీ స్ట్రాంగ్. థాంక్స్ ఫర్ ది వీడియో.